వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో గత కొద్ది నెలలుగా సర్వత్రా రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ మరింత ఊపందుకుందా? ఈ కేసు మరో మలుపు తిరగనుందా? అధికారులతో మొదలైన ఈ విచారణ ఇప్పుడు రాజకీయ నేతల దాకా వచ్చింది. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. ఇప్పటికే బారాస అగ్రనేతలిద్దరిని 2 రోజుల వ్యవధిలో సిట్ విచారించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని ప్రశ్నించారన్నది అసలు ప్రశ్న. ఇప్పుడు ఈ వివాదంలోకి సిపి సజ్జనార్ను లాగింది బీఆర్ఎస్. కేటీఆర్ ను సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారించారు. ఈ విచారణ తప్పుపడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మీడియా సమావేశంలో సిట్ నాయకత్వం వహిస్తున్న సజ్జనార్పై షాకింగ్ ఆరోపణలు చేశారు. ఆయనపై 7 కేసులు ఉన్నాయని చెప్పారు. ముందు వాటిపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన దర్యాప్తులు సగంలో ఎందుకు ఆగిపోతున్నాయో అందరికీ తెలుసునని కామెంట్ చేశారు. ఇలా తీవ్రమైన ఆరోపణలు చేయటం కలకలం రేపింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ తాజా ఐపీఎస్ల మధ్య వార్ షురూ అయింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సిట్ చీఫ్ గా ఉన్న సజ్జనార్ 2 రోజుల్లో సరైన ఆధారాలు సమర్పించాలని ఆయనకు లీగల్ నోటీస్ పంపించారు. లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ ఆరోపణలో నిజం లేవని తేల్చి చెప్పారు. బాధ్యతారాహిత్యంతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీస్ పంపించారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా కేవలం సిట్ చీఫ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. జరుగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఒక రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు సమర్పించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. దీనికి 2 రోజులు గడువు విధించారు. ఆరోపణలు చేసినట్టుగా ఆ కేసుల వివరాలు ఇవ్వాలని అన్నారు. 7 ప్రశ్నలతో ఈ నోటీసు పంపించారు. 2 రోజుల్లో వివరాలు అందించడంలో ప్రవీణ్ కుమార్ విఫలమైతే ఆయనపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని నోటీసుల్లో సిపి సజ్జనార్ హెచ్చరించారు. కేవలం పరువు నష్టం దావా మాత్రమే కాకుండా క్రిమినల్ ఇంటిమిడేషన్ దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలో సజ్జనార్ దగ్గర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ నవీన్ ఇరికించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ లీడర్లు దీనికి కౌంటర్ గా ఎమ్మెల్సీ నవీన్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆ వ్యక్తి సజ్జనార్ను హెచ్చరిస్తూ నీ కేసుల గుట్టు నా దగ్గర ఉందని హెచ్చరించారు. ఆ వీడియోను పెట్టి సజ్జనార్ను ప్రశ్నిస్తున్నారు. ఆ వ్యక్తికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని సజ్జనార్ను ప్రశ్నిస్తున్నారు సదరు బీఆర్ఎస్ నేతలు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ సజ్జనార్ ఫైట్ లోకి ఇప్పుడు మల్లన్నను లాగటం పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారింది. దీనికి మల్లన్న ఎలా స్పందిస్తాడో ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.